Hi friends, today we are going to discuss about the abrogation of Article 370 and 35A. అంటే ఆర్టికల్ 370 35A తీసేసి అంటే అవి చట్టం దానికి వర్తించదు, కాశ్మీర్కు వర్తించదు అని చెప్పి ఇప్పటికీ ఒక 1 year అవుతుంది. యానివర్సరీ మొన్న August 5th రోజు అయింది. అసలు అది ఎట్లా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, దానివల్ల మనం ఏం నష్టపోయింది, ఇండియా ఏం నష్టపోయింది, అక్కడ ఉన్న ప్రజలు ఏం నష్టపోయారు, దాన్ని తీసేయడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటిది, ఏ రీజన్స్తో దాన్ని తీసేయాల్సి వచ్చింది అనేది, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన అనేది ఒకసారి మనం చూద్దాం. ఈయన షేక్ అబ్దుల్లా, ఫస్ట్ కశ్మీర్ హెడ్, దాని కశ్మీర్ మూమెంట్కి కూడా రీజన్ ఈయన మన తెలుసుగా ఈయన మన హోమ్ మినిస్టర్. టెరిటోరియల్ డివిజన్ అంటే కశ్మీర్ ఎట్లా డివైడ్ అయింది ఫస్ట్. ఇప్పుడు మనం అన్నీ అనుకుంటాం కానీ కశ్మీర్ మన మ్యాప్, పొలిటికల్ మ్యాప్ వచ్చేసి మొత్తం చూపిస్తాం. ఇది కశ్మీర్, అక్సై చిన్, గిల్గిట్ బల్టిస్తాన్ అవన్నీ మన ఇండియా అని చెప్తాం. బట్ రియల్గా ఏంటిది, అది మనది కాదు. ఈ ఆర్టికల్ 370 ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినాక ఒక యుద్ధం జరిగింది, దాంట్లో ఆ ప్రాంతాలు మనం నష్టపోయినాం. 1962లో కొంత నష్టపోయినాం, సేమ్ 1947లో కూడా నష్టపోయినాం. ఎట్లా డివైడ్ అయిందో ఒకసారి చూద్దాం. ఇదేంటిది, ఇండియా పాకిస్తాన్ మధ్యలో మెయిన్ కాన్ఫ్లిక్ట్. మనకు తెలుసు కదా, పాకిస్తాన్తోనే మనకి ఇండియాకు కాన్ఫ్లిక్ట్ ఉంది కాశ్మీర్ మీదనే అని చెప్పి. కాశ్మీర్ మాదని వాళ్ళు, లేదు మాదు అని మనం, ఎప్పటికీ గొడవలు జరుగుతూ ఉంటాయి, టెర్రరిస్ట్ దాడులు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ టెర్రరిజం ఉన్న ప్రాంతం కూడా కాశ్మీరే. మన ఇండియాలో మిగతా ప్రాంతాలలో చాలా ప్రశాంతంగా ఉంటుంది, బట్ కాశ్మీర్లో చాలా ఎక్కువ టెర్రరిజం ఉంటుంది. ఇదేంటిది, చైనా సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తాను ఫస్ట్ నుంచే. ఎందుకు, వాళ్ళకి ఆ లడఖ్ రీజియన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, హైట్లో ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. రీసెంట్లీ గాల్వన్ వ్యాలీలో కూడా మనం చూసినాం కదా దాని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఎందుకంటే దానికి యాక్సెసిబిలిటీ మనకు ఉన్నన్ని రోజులు టిబెట్లో యుద్ధం చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అది వాళ్ళ వీక్ లింక్, చైనా వీక్ లింక్. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ ఒక థర్డ్ పార్టీ లెక్క ప్లే చేస్తూ పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పాకిస్తాన్కు యాక్సెసిబిలిటీ మన ఇండియా మీద ఉంటుంది, ఎందుకంటే మన ఇండియాకి చాలా దగ్గర ఉంటుంది కదా అది. అట్లా ఇండియా కంట్రోల్ 70% ఆఫ్ ద పాపులేషన్ అండ్ 55% ఆఫ్ ద ల్యాండ్. 70% పాపులేషన్, 55% ల్యాండ్ మన ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే జమ్మూ ప్లెయిన్స్ కాబట్టి ఇక్కడనే ఎక్కువ పాపులేషన్ ఉంటుంది మ్యాక్సిమం. లడఖ్లో తక్కువ ఉంటుంది, ఈవెన్ అక్సై చిన్లో అయితే చాలా తక్కువ, 90, అసలు చాలా జీరో ఉంటుంది, ఆల్మోస్ట్ నో అన్నట్టు ఉంటుంది, నో మ్యాన్ జోన్ అన్నట్టు ఉంటుంది. పాక్ కంట్రోల్స్ 30% ఆఫ్ ద ల్యాండ్. ఆజాద్ కాశ్మీర్ను గిల్గిట్ బాల్టిస్తాన్ అంటారు ఆ ప్లేసెస్ను, పాకిస్తాన్ కంట్రోల్ చేసే ప్లేసెస్ను. చైనా కంట్రోల్స్ 15% ఆఫ్ కాల్డ్ అక్సై చిన్. ఇది మనం రీసెంట్గా కూడా విన్నాం కదా గల్వాన్ స్టాండ్ ఆఫ్ అప్పుడు. అక్సై చిన్ అంటే చైనా ఆక్యుపైడ్ లడాఖ్ను అక్సై చిన్ అని అంటారు. ఇది చూద్దాం. ఇప్పుడు మనకు చెప్పుకున్నాం కదా మనం ఎట్లా అయిందో. ఇది ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఆక్యుపైడ్, ఇది చైనా ఆక్యుపైడ్, ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ను ఎల్ఓసి అని అంటారు, ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ను ఎల్ఏసి అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. ఇదేంటిది, ఈ ప్లేస్ మాత్రం మన ఇండియా స్వాధీనంలో ఉంది. బట్ పొలిటికల్ మ్యాప్ మొత్తం మనం ఇదంతా చూపిస్తాం. ఇది పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాం. వాళ్ళు ఏమంటారంటే దీన్ని మనం కాశ్మీర్ ఏమంటారు వాళ్ళు, ఇండియన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ లేదంటే ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు. ఈ లడాక్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, ఎందుకంటే ఇది మా టిబెట్లో ప్రాంతం, ఇది బుద్ధిస్ట్ రీజియన్. ఒకప్పుడు లడాక్ అనేది బుద్ధిస్ట్ ప్రామినెంట్ రీజియన్, ఇది మా టిబెట్లో పార్ట్ అని చెప్పేసి లడాక్ను, అరుణాచల్ ప్రదేశ్ను వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. దీన్ని మనకు ఒకసారి చూద్దాం. మనం మళ్ళీ ఒకసారి దీన్ని ఏం చేసిళ్ళు, లడాక్ను జమ్మూ కాశ్మీర్ను సపరేట్ చేసి, ఇంతకుముందు ఒకటి స్టేట్ లెక్క ఉండేది, ఇప్పుడు ఏం చేసిళ్ళు, దీన్ని సపరేట్ చేసి యూనియన్ టెరిటరీ చేసిళ్ళు. యూనియన్ టెరిటరీ చేస్తే ఏముంటుంది, యూనియన్ టెరిటరీ చేస్తే ఇప్పటివరకు ఉన్నాయన్నీ ఏమేమి రద్దు అయినాయి ఒకసారి మనం నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ వద్దాం. వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్టర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. అంటే మన ఇండియా పార్టీషన్ జరిగినప్పుడు 1947లో అందరికీ తెలుసు కశ్మీర్ ఇండిపెండెంట్ సామ్రాజ్యంగా ఉండిపోయింది. అది ఇండియాలో కలవలేదు, పాకిస్తాన్లో కలవలేదు. రాజా హర్సింగ్ మేము ఇండిపెండెంట్గా ఉంటామని చెప్పిండు. బట్ ఏమైపోయింది, అక్కడ ఉన్న రజాకార్స్, ట్రైబల్ మిలిషియా రజాకార్స్ ఎవరైతే ఉంటారో, మన రజాకార్స్ అనే పేరు మన హైదరాబాద్లో కూడా వింటాం కదా, నిజాం ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. అక్కడ కూడా రజాకార్లు ఏం చేసిళ్ళు, వీళ్ళ మీద దాడి చేసిళ్ళు.
హిందూ రూలర్ ఏం చేసిండు, భయపడి మన దగ్గరకు వచ్చి మీరు మమ్మల్ని సైన్యం పంపించండి, కాపాడండి మమ్మల్ని అంటే అప్పుడు మన ఇండియా కూడా కొన్ని ఒప్పందాలు పెట్టింది, మరి మీరు మా దాంట్లో కలవాలి, ఇండియాలో కలిస్తే మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పి. అప్పుడు నెహ్రూ ఏం చేసిండు, ఎక్కువ క్రిటిసిజం ఉన్న ఇదే డైరెక్ట్ మన ఆర్మీని పంపించకుండా మన క్యాబినెట్ అంటే సర్దార్ పటేల్ కానీ మిగతా మినిస్టర్స్ కానీ వాళ్ళ డెసిషన్కి అగెనిస్ట్గా యూఎన్లోకి పోతారు, యూఎన్ మీడియేషన్లోకి పోతారు. యూఎన్ మీడియేషన్లోకి పోతే ఏమైపోయింది అంటే అప్పుడు మనం రష్యా సైడ్ ఉండేది, రష్యాకు అనుకూలంగా మనం ఉండేది, కొంత ఇండిపెండెంట్గా కూడా వ్యవహరించేది. పాకిస్తాన్ మాత్రం అమెరికా సపోర్ట్గా ఉండేది. అప్పుడు అమెరికా పవర్ఫుల్ కంట్రీ కాబట్టి అమెరికా ఏది చెప్తుందో అది వాళ్ళదే ఎక్కువ నడిచింది. యూఎన్ కూడా అమెరికా చెప్పినట్టే యాక్ట్ చేసింది. రీసెంట్గా మనం కరోనా వైరస్ అప్పుడు కూడా చైనాకు భయపడి WHO కానీ యూఎన్ కానీ ఏం మాట్లాడలేదు, మనం చూసినాం కదా. సేమ్ అప్పుడు అమెరికా సపోర్ట్ చేసేసరికి పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆ యుద్ధం చేస్తూ ఆ ప్లేసెస్ ఇప్పుడు ఏదైతే గిల్గిట్ బల్చిస్తాన్, ఆజాద్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఆక్యుపై చేసుకున్నారో అక్కడ సీజ్ ఫైర్ చేసిళ్ళు. సీజ్ ఫైర్ అంటే యుద్ధం మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే నిలిచిపోండి అనేసరికి ఆ పాకిస్తాన్ సైన్యం అంతా అక్కడ ఆగిపోయింది, మన ఇండియన్ సైన్యం అంతా LOCకి ఇటువైపు ఆగిపోయారు. అట్లా ఆగిపోయేసరికి ఏమైపోయింది, అదో పర్మనెంట్ డిస్ప్యూట్ లెక్క మిగిలిపోయింది. అదే మన ఇండియన్ ఆర్మీ కొంత లీడ్ తీసుకొని కనుక ముందుకు వెళ్ళి ఉండొచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. గెలుస్తుంది ఓడిపోతుంది అని మనం చెప్పం, కానీ ఆ ఛాన్సెస్ ఉండే. ఒకవేళ ముందు లీడ్ తీసుకొని కనుక ముందుకు వెళ్తే గెలిచే ఛాన్సెసే ఎక్కువ ఉండే. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ వార్లో పాకిస్తాన్ ఎప్పుడు ఇండియాతో గెలవలేదు కాబట్టి ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉండే. బట్ ఆ ఛాన్స్ అనేది వీళ్ళు తీసుకోలేదు. నెహ్రూ మీద ఇప్పటికి కూడా, జవహర్లాల్ నెహ్రూ మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మీద ఇప్పటికి కూడా అదే ఎక్కువ క్రిటిసిజం ఉంటుంది. ఆయన చేయబట్టే ఇదేం చేసిళ్ళు తర్వాత, అది నేను చెప్పినా కదా ఫస్టే ముస్లిం మెజారిటీ ఏరియా అని చెప్పేసి కంటిన్యూస్ వీళ్ళు ఎట్లా బిల్డ్ చేసిళ్ళు అంటే ఒక బ్లాక్మెయిలింగ్ టైప్ వీళ్ళు చేసిళ్ళు. ఏంటిది, మేము అడిగినవన్నీ ఇవ్వకుంటే రాజా హర్సింగ్ కూడా, షేక్ అబ్దుల్లా అండ్ రాజా హర్సింగ్ కూడా వాళ్ళు ఏంటిది అంటే మాకు బెనిఫిట్ కావాలి, ఇండివిజువల్గా మా ఫ్యామిలీస్ బెనిఫిట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిళ్ళు, మేము మీతో ఉండాలంటే మేము చెప్పిన రూల్స్ అన్నీ పాటించాలి అని చెప్పి ఒక చర్చలు నడిచాయి. 1947 తర్వాత కాన్ఫ్లిక్ట్స్ అన్ని తర్వాత కొంచెం సెటిల్ అయినాక మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950లో వచ్చినాక 1954 నుంచి మనకు 2019 వరకు ఉన్నదని మన అందరికీ తెలుసు. October 31 పోయింది అని చెప్పి 1954లో ఇది వచ్చింది. అక్కడ గొడవలు జరిగేసరికి మేము విడిపోతాం, మేము పాకిస్తాన్లో కలిసిపోతాం, లేదంటే ఇండిపెండెంట్గా ఉంటాం. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం అంటే ఇండిపెండెంట్గా ఉండదు, ఎందుకంటే ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు వాళ్ళని. కాబట్టి మన ఇండియా ఏం చేసింది, సరే అప్పటి ఆ ప్రెజర్కు లొంగి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిండు, ఈ రూల్స్కు ఒప్పుకున్నాడు. ఇదేంటిది, ఆర్టికల్ డ్రాఫ్టెడ్ ఇన్ పార్ట్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఏం చేసిళ్ళు, టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్. టెంపరరీ ఇది ఆర్టికల్ 370 అనేది మొన్న రీసెంట్గా మన ఈ ఆర్టికల్ తీసేసినప్పుడు August 5th రోజు అమిత్ షా కూడా చెప్పిండు, ఇది టెంపరరీ కాన్స్టిట్యూషనే, పర్మనెంట్గా ఉంటుందని ఎవరు చెప్పలేదు. మన కాన్స్టిట్యూషన్ అంటే మిగతా పార్టీస్ ఏం క్లెయిమ్ చేసినాయి అంటే ఇది కాన్స్టిట్యూషన్లో పార్ట్ కదా, మీరు ఎట్లా తీసేస్తారు అని చెప్తే లేదు టెంపరరీ ప్రొవిజనే, అది పర్మనెంట్ ప్రొవిజన్ కాదు అని చెప్పి ఆయన హోమ్ మినిస్టర్ అన్నాడు. ఇదేంటిది, దీంతో మనకు ప్రాబ్లం ఏంటిది అంటే ఇక్కడ గవర్నమెంట్లో ఓన్లీ డిఫెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆర్మీ 3 తప్ప ఇంకా ఏ రిలేషన్ కూడా ఇక్కడ మెయింటైన్ చేసేదానికి లేదు. స్టేట్కి సంబంధించింది ఏదైనా కూడా వాళ్ళ డెసిషనే. అక్కడ ఏదైతే స్టేట్ కంట్రోల్, ఇప్పుడు మన తెలంగాణలో ఉందనుకోండి, ఇక్కడ సిటిజన్షిప్ ఎవరికి ఇవ్వాలి, మన సెంట్రల్ గవర్నమెంటే. దాదాపు ఎక్కువ డెసిషన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్, కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్కు లోబడి మాత్రమే డెసిషన్స్ తీసుకుంటాయి. ఇక్కడ ఏంటిది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా వరకు ఇక్కడ వర్తించదు. రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, మన మ్యారేజెస్ యాక్ట్ కానీ, లేదంటే మన ఆల్మోస్ట్ 90% యాక్ట్స్ ఇక్కడ వర్తించవు. వాళ్ళకి ఏదైతే ఫేవరబుల్గా ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకొని మిగతావన్నీ పక్కకు పెట్టేసిళ్ళు. వీళ్ళు సపరేట్ కాన్స్టిట్యూషన్, సపరేట్ ఫ్లాగ్, సపరేట్ లీడర్. దీనికి అగెనిస్ట్గా మన శ్యామాప్రసాద్ ముఖర్జీ అని చెప్పి జనసంఘ్ ఏర్పాటు చేసిన ఇంపార్టెంట్ లీడర్స్లో ఆయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్. ఆయనే చెప్పిండు, దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్. అంటే దో నిషాన్ అంటే 2 ఫ్లాగ్స్, దో విధాన్ 2 కాన్స్టిట్యూషన్స్, దో ప్రధాన్ 2 సుప్రీం లీడర్స్. అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ లేదంటే ప్రెసిడెంట్ కానీ అక్కడ కూడా డిఫరెంట్ లీడర్స్ ఉండడానికి లేదు.
ఒకటే కాన్స్టిట్యూషన్ కిందికి రావాలి, ఈ ఆర్టికల్ 370 అనేది మనకు అన్యాయం జరుగుతుంది ఇండియాకు అని చెప్పేసి ఆయన అప్పుడే అని అన్నాడు. ఈ ఆర్టికల్ 35 ఇది అంతకంటే ఇంపార్టెంట్, చాలా ఇన్హ్యూమన్ కూడా ఇది పెట్టడం కూడా చాలా ఇన్హ్యూమన్. వాళ్ళు ఏం చేసిల్లంటే జేకే లెజిస్లేటర్ అంటే అక్కడ వాళ్ళ అసెంబ్లీ ఉంటుంది కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ, వాళ్ళు మాత్రమే పర్మనెంట్ రెసిడెన్స్ ఎవరు అనేది డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళకి మాత్రమే ఆ హక్కు ఇచ్చిల్లు అన్నట్టు. ఇప్పుడు మన తెలంగాణలో పర్మనెంట్ రెసిడెన్స్ ఎవరు? మన యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు సరే ఇన్ని రోజులు అంటే వేరు, కానీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి మన దగ్గర ఉన్నారు, సిటిజన్షిప్ ఇయ్యమని చెప్పినామా మనం? అట్లా ఉండదు కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద వచ్చింది కాబట్టి మనమైనా ఢిల్లీ పోయి ఉండొచ్చు, మనమైనా ముంబై పోయి ఉండొచ్చు, మనమైనా కూడా విజయవాడ పోయి ఉండొచ్చు. అది మన కాన్స్టిట్యూషనల్ రైట్, అది ఇండియా అంతా. కానీ ఇక్కడ ఏంటిది, జమ్మూ అండ్ కాశ్మీర్లో పర్మనెంట్ సిటిజన్షిప్ ఇవ్వరు, వాళ్ళ అధికారంతోనే ఇస్తారు. ఎబిలిటీ టు పర్చేస్ ల్యాండ్ అండ్ ఇమూవల్ ప్రాపర్టీ. అక్కడ నువ్వు ఇప్పుడు మనం ఎక్కడైనా ఆస్తి కొనుక్కోవచ్చు కదా ఇండియాలో. నువ్వు బెంగళూరులో సెటిల్ అయినావు, అక్కడ కొంటా అంటే నిన్ను ఎవరు ఆపరు కదా. కానీ ఇక్కడ ఏమైంది, వీళ్ళు ఆ పర్చేస్ పవర్ లేదు, బయట వాళ్ళు వచ్చి మా దగ్గర కొనద్దు అని చెప్పేసి వీళ్ళు ఒక రూల్ చేసుకున్నారు. ఎబిలిటీ టు ఓట్ వీళ్ళు డెసిషన్ తీసుకుంటాం, కంటెస్టింగ్ ఎలక్షన్స్, సీకింగ్ గవర్నమెంట్ జాబ్స్, అవైలింగ్ అదర్ బెనిఫిట్స్ సచ్ as హైయర్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఆఫ్ స్టేట్, ఈవెన్ ఇఫ్ సిటిజన్స్, ఇండియన్ సిటిజన్. ఇప్పుడు మన రీసెంట్గా మనకు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అని ఒకటి తెచ్చిల్లు. ఎందుకు? మైగ్రెంట్స్ ఎవరైతే యూపీ నుంచి, బీహార్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి వచ్చి తెలంగాణలో రిసైడ్ అవుతున్నారో వాళ్ళకి రేషన్ కార్డు ఇక్కడ వర్తించదు కదా. కాబట్టి లేదు, ఇట్లయితే మనం రేషన్ ఇవ్వలేకపోతాం, వాళ్ళు ఆకలికి చచ్చిపోతారని చెప్పి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మన లోకల్ గవర్నమెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఏపీ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేసింది రేషన్ కార్డ్ లేకున్నా కూడా, హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో. కాశ్మీర్లో అది కూడా ఉండకపోయేది, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అక్కడ వర్తించకపోయేది. ఒక నార్మల్ ఫండమెంటల్ రైట్స్ కూడా, అంటే మనకి ఏదైతే బేసిక్ నీడ్స్ ఏదైతే ఉంటాయి, హెల్త్ కానీ ఫుడ్ కానీ, ఇవన్నీ బేసిక్ నీడ్స్, అవి ఇవ్వాల్సిందే. కానీ అక్కడ అవి కూడా ఇవ్వలేదు. మెయిన్ అబ్జెక్షన్స్ ఎక్కడ వచ్చినాయి అంటే, వాదనలు జరిగేటప్పుడు ఎక్కడ మనకు ఉమెన్స్ రైట్స్ కానీ, ఇప్పుడు మనం మామూలుగా కూడా మన నార్మల్ ఇండియాలో కూడా ఎక్కువ దేని మీద వాదనలు జరుగుతాయి, ఉమెన్స్ రైట్స్ మీద, మన దళితుల రైట్స్ మీద ఎక్కువ, వీకర్ సెక్షన్ సంబంధించి ఎక్కువ రైట్స్ జరుగుతాయి, ఎక్కువ చర్చలు జరుగుతాయి. ఇక్కడ కూడా సేమ్ అదే డిస్కషన్ వచ్చింది. ఇక్కడ ఏంటిది, ఉమెన్ ఒకవేళ ఇప్పుడు కాశ్మీర్ అమ్మాయి ఉందనుకోండి, మీరు లవ్ చేసి కాశ్మీర్ అమ్మాయిని ఒక ఇండివిజువల్ మీ ఫ్రెండో మీరో లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి కాశ్మీర్ రెసిడెన్షిప్ పోతుంది, మీకు కూడా కాశ్మీర్ రెసిడెన్సీ రాదు, వాళ్ళ తండ్రి ఆస్తిలో వాటా రాదు, మీ పిల్లలకు కూడా అక్కడ రెసిడెన్సీ ఉండదు, ఎట్లాంటి రైట్స్ వాళ్ళకు ఉండదు. అంటే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ మీద, ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తి మీద మనకు హక్కు ఉంటుంది కదా, తల్లిదండ్రుల ఆస్తి మీద మనకు కంపల్సరీ హక్కు ఉంటుంది కదా. ఒకవేళ కాశ్మీర్ అమ్మాయి బయట నుంచి ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ హక్కులన్నీ కోల్పోతే, అదే ఆ అమ్మాయి పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకున్నా ఆ హక్కులు ఉంటాయి. రెండోది, అక్కడ అబ్బాయి మన ఈ హైదరాబాద్ అమ్మాయినో ఇంకెక్కడన్నా లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో, వానికి కూడా రైట్స్ ఉంటాయి. అమ్మాయికి డిఫరెన్షియేట్ చేసిల్లు వాళ్ళు, చేసేసరికి దీని మీద ఎక్కువ అబ్జెక్షన్స్ అనేది వచ్చినాయి. షెడ్యూల్ క్యాస్ట్ 1957లో ఏమైందంటే, అక్కడ వర్క్ చేసే వాళ్ళు లేక, అంటే ఎవరిది వాళ్ళు అక్కడ ఎలైట్ ఫీల్ అయ్యి ఏం చేసిల్లు, మాకు వర్క్ చేసే వాళ్ళు కావాలి అని చెప్పి పంజాబ్ నుంచి వాల్మీకీస్ అంటే దళిత్ కమ్యూనిటీస్, వాళ్ళది ఒక సెక్షన్, వాళ్ళని వాల్మీకీస్ అంటారు. ఎందుకంటే ఆయన వాల్మీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ మున్సిపాలిటీ వర్క్ కోసం, శానిటేషన్ వర్క్ కోసం వాళ్ళను తీసుకొచ్చుకున్నారు. శానిటేషన్ వర్క్ కోసం వాళ్ళని తీసుకొచ్చిల్లు, కానీ ఎంత అన్యాయం అంటే వీళ్ళది, వాళ్ళు ఒక స్వీపర్ పోస్టులకు, మున్సిపాలిటీ పోస్టులకు తప్ప ఎట్లాంటి పోస్టులకు ఎలిజిబుల్ కాదు. పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిల్లు వాళ్ళకు, అంటే ఓట్ హక్కు ఇచ్చిల్లు, కానీ ఎట్లాంటి హక్కులు వాళ్ళకు లేవు. అక్కడ జాబ్కు, గవర్నమెంట్ జాబ్కు, ఒక స్వీపర్ పోస్టుకు, మున్సిపాలిటీలో శానిటేషన్ జాబ్కు తప్ప మిగతా ఏది కూడా అక్కడ ఎలిజిబుల్ కాదు. ఎట్ ద సేమ్ టైం హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా రిస్ట్రిక్షన్స్, ఇంత దారుణంగా ఉండేది. ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి మీరు, మిగతా మెయిన్ ల్యాండ్లో, అంటే మన ఇండియా మిగతా జమ్మూ కాశ్మీర్ కాకుండా మిగతా ప్లేసెస్లలో వాల్మీకి ఎస్సీ కమ్యూనిటీ అనే కాదు, మిగతా ఏ కమ్యూనిటీని అన్నా కూడా అట్లా డిస్క్రిమినేట్ చేస్తే ఎంత గొడవ జరుగుతుంది. బట్ ఒక 70 years వరకు వాళ్ళు ఎంజాయ్ చేసిల్లు, అది ఆ ఎలైటిజం అనేది ఎంజాయ్ చేసిల్లు. ఎందుకు?
మిగతా వాళ్ళంతా మాకంటే చాలా తక్కువ, మేము చాలా గొప్ప వాళ్ళం. ఆ బ్లాక్మెయిలింగ్ ఎంత బ్లాక్మెయిలింగ్ ఎందుకు చెప్తున్నా ఇదంటే నేను ఎంత బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ అనేది చూడండి. ఇక్కడ మీరు వరల్డ్లో ఏ కంట్రీ కానీ ఇప్పుడు రీసెంట్గా మనం బ్లాక్ లివ్స్ మ్యాటర్ అనేది చూసినాం కదా, ఎంత పెద్ద రెవల్యూషన్ అయిందో అక్కడ అమెరికాలో. ఎందుకు ఒక అతన్ని చంపినందుకు, సరే అది ఏ రీజన్తో చంపినా కూడా ఆ చంపిన విధానం తప్పు కాబట్టి అందరికీ కోపం వచ్చింది, బాధపడ్డారు, అది రెవల్యూషన్ అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఒక మనిషిని ఆయన పుట్టుకతోని నువ్వు ఈ జాబ్కు మాత్రమే ఎలిజిబుల్, ఇప్పుడు మన ఈ జాబ్కు మాత్రమే ఎలిజిబుల్ అంటే ఒక 200-300 ఇయర్స్ బ్యాక్ అంటే మెడివల్ పీరియడ్లో ఉన్నారు. మెడివల్ పీరియడ్లో ఏదైతే క్యాస్ట్ సిస్టమ్ ప్రివేల్ అయిందో ఇండియాలో, అది జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు పాటించలేనట్టు. ఇంత మోడర్న్ డేస్లో కూడా ఈవెన్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ వచ్చినాక కూడా అంటే కేపబిలిటీ కాకుండా బర్త్ బట్టి వాళ్ళు జాబ్ అనేది డిసైడ్ చేసిళ్ళు. ఇంకొకటి వెస్ట్ పాకిస్తానీ రెఫ్యూజీస్, వీళ్ళది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక 4 to 5 lakhs మంది వెస్ట్ పాకిస్తానీస్ అంటే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఇండియాకి వచ్చిళ్ళు. ఎందుకు అక్కడ మాకు సెట్ కాదు, లేదంటే అక్కడ మేము బతకలేము అని చెప్పేసి కన్వర్ట్ కాని వాళ్ళు ఇండియాకి వచ్చేసిళ్ళు. అందులో కూడా 75 to 80% ఆల్మోస్ట్ దళిత్సే. వాళ్ళు అప్పటి నుంచి ఉంటున్నారు. ఇంతవరకు స్టేట్లో ఓటేయడానికి వాళ్ళకి ఓటు హక్కు లేదు, గవర్నమెంట్ జాబ్స్ ఎలిజిబిలిటీ లేదు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ లేదు, ఎట్లాంటి రైట్స్ లేవు. ఒక సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే అంటే మన ఇండియాలో ఓటర్లే వాళ్ళు, బట్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి మాత్రం ఓటేసేదానికి వాళ్ళు అధికారు. అంటే ఎంత డిస్క్రిమినేట్ చేస్తున్నారో వాళ్ళు చూడండి. ఈ ఆర్టికల్ 35A ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత వాళ్ళకు ఆ హక్కులు వచ్చినాయి. బయింగ్ ప్రాపర్టీస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ రెసిడెన్స్ ఉన్నారు కదా వెస్ట్రన్ పాకిస్తాన్ రెసిడెన్స్, వాళ్ళు కూడా ఇప్పుడు మనం యూఎస్కి వెళ్తున్నాం, మన గ్రీన్ కార్డ్ రాగానే అక్కడ ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నాం కదా. మన ఇండియాలో కూడా చాలామంది వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు, వాళ్ళని కూడా మనం ఎలవ్ చేస్తున్నాం కదా. ఈవెన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కూడా మనం రెసిడెన్స్ ఇస్తున్నాం అంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో. బట్ అక్కడ చూడండి మన కంట్రీ మన ఈ పార్ట్ ఆఫ్ ఇండియన్ మళ్ళీ కొన్ని మొన్నటి వరకు ఇండియా పాకిస్తాన్ కలిసే ఉంది కదా ఒక లాస్ట్ 70 years వరకు, అయినా కూడా అంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసిండు వాళ్ళు. దీంతో ఎవరు బెనిఫిట్ అవుతారు అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన 21,000 ఫ్యామిలీస్, ఒక 5 lakhs members వచ్చిళ్ళు. బట్ అందరూ అక్కడనే లేరు, డిఫరెంట్ పార్ట్స్లో సెట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ 21,000 ఫ్యామిలీస్, ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా పెరిగి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 4 to 5 lakhs పాపులేషన్ ఉంది వీళ్ళది. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు 21,000 మాత్రమే ఉండేది. అంటే కాశ్మీర్లో, జమ్మూకి వచ్చినాక సరే వీళ్ళకు చిన్న చిన్న రైట్స్ వచ్చినాయి, బట్ కాశ్మీర్లో మాత్రం వీళ్ళకి ఎట్లాంటి రైట్స్ లేవు. మళ్ళీ కంటిన్యూస్గా అటాక్స్ ఉండేది వీళ్ళ మీద. ఫస్ట్ వచ్చినప్పుడు 21,000 ఫ్యామిలీస్ అక్కడ సెట్ అయినాయి. వాల్మీకిస్ది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి అన్ని పోస్టులకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. కాశ్మీరీ పండిట్స్, సరే ఇది చాలా పెద్ద టాపిక్ కాశ్మీరీ పండిట్స్ అనేది, బట్ ఒక చిన్న బ్రీఫ్గా మనం చెప్పుకుందాం. కాశ్మీరీ పండిట్స్ అనేది వీళ్ళు ఏం చేసి మన తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది కదా, ఆంధ్ర వాళ్ళు మా జాబ్స్ పోతానాయి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ మనం ఎవరి మీద దాడి చేసినామా? చేయలేదు. అంటే ఫిజికల్గా సరే మేబీ మాటలు అనుకొని ఉండొచ్చు, వాళ్ళు మనని ఉండొచ్చు, మనం ఎక్కువ వాళ్ళని ఉండొచ్చు, బట్ మనం దాడులు ఫిజికల్గా దాడులు, చంపడం, టెర్రరిజం లాంటివి అయితే వాళ్ళ మీద చేయలే కదా. అట్లా చేయడానికి కూడా ఉండదు, అది ఇండియన్ సిటిజన్ కదా వాళ్ళు. సరే మేబీ వాళ్ళు మనకంటే తెలివి కళ్ళు కావచ్చు, లేదు అంటే కొంచెం ఎక్స్ప్లాయిట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. మేబీ వాళ్ళకు ఉన్న ఎకనామిక్ రిసోర్సెస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వల్ల చేసి ఉండొచ్చు, దానికి ఏం లేదు. సేమ్ వీళ్ళు కూడా ఇక్కడ కాశ్మీరీ పండిట్స్ ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాళ్ళు ఇండియాలో కానీ వరల్డ్లో కూడా, ఆల్మోస్ట్ వరల్డ్లో టాప్ కంపెనీస్లో ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఆ జాబ్స్ మాకు వస్తలేవు, మేజర్ రోల్స్ అంటే హైయెస్ట్ లెవెల్ జాబ్స్లో మొత్తం కాశ్మీరీ పండిట్సే ఉంటున్నారు అని చెప్పేసి వీళ్ళు ఏం చేసిళ్ళు 1987 నుంచి, అంటే ఫస్ట్ నుంచే ఉండేది, బట్ 87 నుంచి పెరిగింది బాగా అక్కడ టెర్రరిజం అనేది పెరిగి JKLF అనేది ఒక సంస్థ ఏర్పడి వీళ్ళను ఊచకోత కోయడం స్టార్ట్ చేసిళ్ళు. అది 1990 తర్వాత చాలా ఎక్కువ పెరిగి దగ్గర ఒక 5 లక్షల మంది కాశ్మీరీ పండిట్స్ అక్కడి నుంచి తరలి వచ్చేసిళ్ళు. ఇండియాలో మన హైదరాబాద్లో కూడా ఉన్నారు చాలామంది, ఉత్తరప్రదేశ్లో అయితే ఎక్కువ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. వాళ్ళ కనీసం నిల్వ నీడ లేకుండా చేసిళ్ళు, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టేసిళ్ళు. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయింది, స్టేట్స్ డివైడ్ అయినాయి, కానీ పబ్లిక్ అయితే డివైడ్ కాలే కదా. ఇక్కడ ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉండే వాళ్ళని ఎవరు వెళ్ళగొట్టలే కదా. ఎందుకు? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన బేసిక్ రైట్ అది.
కాబట్టి మనకు హక్కు లేదు ఎలగొట్టడానికి, నువ్వెవరు ఎలగొట్టడానికి. కానీ వాళ్ళను ఆ హింసతోని, టెర్రరిజంతోని వాళ్ళని ఎలగొట్టేసరికి ఒక 5 lakhs మెంబర్స్ కాశ్మీరీ పండిట్స్ ఇండియా మొత్తం డిస్ప్లేస్ అయిపోయారు. కొందరు ఫారెన్ కూడా వెళ్ళిపోయారు. చాలామంది చనిపోయారు. కొన్ని వేల మంది చంపేసిళ్ళు వాళ్ళను. చాలామంది ఉమెన్ రేప్ చేసిళ్ళు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, అక్కడ సెక్యూరిటీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఒకసారి మ్యాప్లో చూద్దాం ఏమేమి ఉన్నాయో. నో డ్యూయల్ సిటిజన్షిప్. నో డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఇదివరకు వీళ్ళకి ఏముండే అంటే, నేను చెప్పినా కదా, వాళ్ళ స్టేట్కు వేరే సెంట్రల్కు వేరే సిటిజన్షిప్ ఉండేది వాళ్ళకు. కాబట్టి ఇప్పటి నుంచి ఆర్టికల్ 370 చేసినాక ఎట్లాంటి డ్యూయల్ సిటిజన్షిప్ ఉండవు. సెంట్రల్ లాస్ క్యాన్ డైరెక్ట్లీ అప్లై. అంటే ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, సెక్షన్ 498A కానీ, ఇంకా చాలా యాక్ట్స్ అక్కడ ఇప్పుడు ఈవెన్ రీసెంట్గా ట్రిపుల్ తలాక్ కానీ అక్కడ వర్తించకపోయేటి, గృహహింస చట్టం కానీ. ఇప్పుడు ఏమైపోయింది, ఆర్టీఈ కానీ, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ వర్తించపోయేటి. ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ అక్కడ 370 తీసేసినాక అది కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వస్తుంది. ఇండియా మొత్తంలో మిగతా వాటి అన్నిటికీ ఏ లా అయితే అప్లికబుల్ అవుతుందో వాటికి కూడా అదే లా ఇప్పుడు అప్లికబుల్ అవుతుంది. నో సపరేట్ లాస్ ఫర్ జేకే. ఎట్లాంటి సపరేట్ ప్రొటెక్షన్ వాళ్ళకి ఏం లేదు. అది ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ కెన్ ఆల్సో బై ల్యాండ్ ప్రాపర్టీ. కొన్ని రూల్స్ ఉన్నాయి దీనికి కూడా. ప్రాపర్టీ పర్చేజ్ చేయొచ్చు, మనం పోయి పర్చేజ్ చేయొచ్చు. బట్ కొంచెం డొమికల్ స్టేటస్ కింద ఇప్పుడు మన ఈవెన్ తెలంగాణలో కూడా ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రాపర్టీ మన కమర్షియల్ ప్రాపర్టీ ఎవరైనా కొనవచ్చు. కానీ ఇక్కడ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలి, తెలంగాణ సిటిజన్ కావాలంటే ఇక్కడ చదువుకోవాలి, అట్లాంటి రూల్స్ ఉన్నాయి కదా. ఆర్టికల్ 370D అని ఉండే ఇక్కడ తెలంగాణ డివైడ్ కాకముందుకు. అక్కడ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ ఫేవర్ చేసి మనకు ములికి నిబంధనలు అని చెప్పేసి ఉండే కదా. సేమ్ అక్కడ ఉన్నాయి చిన్న చిన్న నిబంధనలు. అది తప్పు కూడా కాదు. నో 2 flags. ఇదివరకు 2 flags ఉండే కదా, అది కూడా తీసేసిళ్ళు. ఎలక్షన్ ఎవ్రీ 5 years. మిగతా ఇండియా మొత్తం ఎట్ ఎలక్షన్స్ అయితే వీళ్ళకి కూడా సేమ్. సెంటర్ కెన్ డిక్లేర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 360. అంటే మిగతా స్టేట్స్లో ఎట్లయితే చేయొచ్చో వీళ్ళ స్టేట్లో కూడా అట్లే చేయొచ్చు. పోలీస్ విల్ బీ మేనేజ్డ్ బై సెంటర్. ఒక ఉపయోగం ఏంటిదంటే, పోలీస్ మేనేజ్డ్ బై సెంటర్ యూనియన్ టెరిటరీ ఎందుకు చేసిల్లంటే, అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు అయిన అనుకో మేబీ అక్కడ టెర్రరిస్టులకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇంటెలిజెన్స్ పరంగా. లేకుంటే ఆ స్టేట్ కంట్రోల్లో ఉంటే కూడా అక్కడ క్రైమ్ రేట్ అనేది, అంటే ఇప్పుడు మిగతా పీపుల్కు సెక్యూరిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుందో అదేంటిది సిఆర్పిఎఫ్ ఉంటుంది, వాళ్ళు అక్కడ రెసిడెన్స్ కాదు కాబట్టి ఎక్కువ కంట్రోల్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది తీసేసినాక ఆర్టికల్ 370 తీసేసినాక ఏం చేసిల్లంటే, మన రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అక్కడ ఎవరైతే ఎక్కువ సర్వీస్ చేసిల్లో వాళ్లకు సిటిజన్షిప్ ఇస్తున్నారు. ఇప్పుడు గుర్ఖా రెజిమెంట్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 25,000 to 30,000 వాళ్ళకు కూడా అక్కడ రెసిడెన్స్ అనేది ఇచ్చిళ్ళు. ఇదివరకు అక్కడ పోయి చదువుకోవడానికి కూడా లేకుండే. మన నాన్ రెసిడెంట్ కాశ్మీర్స్ అక్కడ వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినాకనే మిగతా వాళ్ళని జాయిన్ చేసుకునేది. ఇప్పుడు అట్లా కాదు, ఎవరైనా వెళ్ళి కాంపీట్ కావచ్చు. సరే, వాళ్ళకి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా అన్నీ సేమ్. ఇది తీసేయడం మన ఇండియన్ ఇంటిగ్రేషన్లో వన్ ఆఫ్ ద మేజర్ డిసిషన్. ఇది August 5th రోజు జరిగింది. 1 year యానివర్సరీ అయింది దీనికి కౌంటర్గానే అక్కడ పాకిస్తాన్ కొత్త మ్యాప్ రిలీజ్ చేయడం కానీ అవన్నీ చేస్తుంది. బట్ మనం ఇండియా కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పాకిస్తానే కాదు, చైనా కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమన్నా కమెంట్స్ ఉంటే షేర్ చేయండి. మీకు ఏమైనా టాపిక్స్ చెప్పాలి అనిపిస్తే, ఇది చెప్పాలని నేను చెప్తే బాగుంటుంది అనిపిస్తే నాకు చెప్పండి. కంపల్సరీ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.